ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. షాప్ కి తినుబండరాళ్ల కోసం వచ్చిన ఇద్దరు మైనర్ బాలికలపై ఆంజనేయులు అనే వ్యక్తి అత్యాచార యత్నం చేసినట్లు సమాచారం. ఈ సమయంలో ఒక బాలిక తప్పించుకుంది. తల్లి తండ్రులు పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే ఎర్రగొండపాలెం పోలీసులు నిందితుడు ఆంజనేయులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అయితే దారుణ ఘటన వచ్చేస్తుంది. అయితే ఎర్రగొండపాలెం మండలంలో ఒక గ్రామంలో అదే గ్రామం చిల్లర షాప్ పెట్టిన ఒక వ్యక్తి తినుబండారాల కోసం షాప్కి వెళ్ళిన ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన అయితే అదుపులోకి వచ్చింది. ఏదైతే మైనర్ బాలికలు తినుబండారాల కోసం చిల్లర దుకాణంకి వెళ్ళిన సమయంలో ఆ చిల్లర దుకాణం యజమాని ఆంజనేయులు అనే వ్యక్తి ఆ బాలికలపై ఒక బాలిక ప్రేమని చెప్పి తినుబండారాలు ఇస్తారనే వంకతోటి అత్యాచార ఘటన అయితే చేశారు. ఆ ఒక బాలికని రెండో బాలిక చేసే ఘటన ఆ బాలిక అయితే రెండో బాలిక అయితే తప్పించుకొని పారిపోయి తల్లిదండ్రులకైతే ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఏదైతే ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏదైతే ఎర్రగొండపాలెం అత్తాయి అంటేనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అయితే అరెస్ట్ చేసి అతని మీద పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్టు కూడా సమాచారం ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామ్మోహన్.